ఏ శైలు, ఏమైంది? సంగీత ఇంట్లో హాల్ టికెట్ మర్చిపోయిందిరా. అవునా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, సంగీత అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ తన హాల్ టికెట్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఇచ్చిళ్ళారు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండకూడదు. వెళ్ళండి. ఏం బాబు, నీకు బుద్ధుందా? ఇంటర్వ్యూ 10 గంటలకైతే 1 గంటకు వచ్చి నిలబడ్డావు. హెవీ ట్రాఫిక్ సార్. ఇదొక కారణం. ఏమిటి ఏమైనా నీ ఇంటి వాచ్మెన్ అనుకున్నావా నీకోసం ఎదురు చుట్టానికి? ఇంటర్వ్యూ ముగించుకుని ఢిల్లీ ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఉన్న ఒకే ఒక గోల్డెన్ ఛాన్స్, అది కూడా మిస్ చేసుకున్నావు. వెళ్ళవయా, వెళ్ళు. ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేస్తే ఇంటికి వెళ్తాం. శ్మశానానికి వెళ్ళిన శవం లంచంగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. మీ నాన్నను వికారించేశావు. బ్రతికుండగానే తలగురువు పెట్టేంత పని చేశావు. ఛీ, పైగా డబ్బులు కావాలంట, డబ్బులు. అంత సర్వనాశనం చేసావు కదరా దున్నపోతా. అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. అంటగాడిదే ఓ డబ్బుతో కట్టుకున్న పెళ్ళానికి ఓ చీర కొని ఇవ్వలేకపోయాను. నా కోసం ఏం చేసుకోలేకపోయాను రా. మొత్తం నీకోసం తగలబెట్టాను కదరా. పనికి మాలిన వదవా. అది లంచాల డబ్బేమో, అందుకే అలా పోయింది. దానికి నేనేం చేసేది? లంచం విన్నావంటే వీడి మాటలు వింటుంటే ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. అయితే పోయి చావండి. చెట్టంతా కొడుకుని పెట్టుకుని చెప్పుతో కొడతారా? నువ్వు అసలు నా కొడుకే కాదురా. నువ్వు ఇలాంటి కొడుకు మొన్న లేనంటే పోరా, పోరా బయటికి, పోరా. అమ్మా, అయ్యో, నన్ను క్షమించండి. సిద్ధు, ఏంటి ఇంత పొద్దునే? మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్. సరే రా. కూర్చో. సంగీత, ఒక కప్ కాఫీ పట్టరామా? సరే నాన్న. చెప్పు సిద్ధు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. పర్లేదు చెప్పు. నీకేదైనా డబ్బు అవసరమా? చచా, అదేం కాదు అంకుల్. అది చెప్పు సిద్ధు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంకుల్. సంగీతనా? అవును అంకుల్. గుడ్, వెరీ గుడ్. ఇవ్వు. కాఫీ తీసుకో సిద్ధు. సంగీత, సిద్ధు నిన్ను లవ్ చేస్తున్నాడంట. వాట్? లవ్వా? నాన్న? అవునమ్మా, సిద్ధు చాలా మంచి అబ్బాయి. 4 ఏళ్ళుగా మనకు తెలుసు. ఒక్కరోజు కూడా మనతో చెడుగా బిహేవ్ చేయలేదు. నీకిష్టమైతే చెప్పు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏంటి నాన్న మీరు కూడా? నేనెందుకు ఇతన్ని లవ్ చేయాలి? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? షట్ అప్. ఎప్పుడైనా నీతో అలా చెప్పానా? చెప్తేనే లవ్వా? నాతో బాగానే నవ్వుతూ ఉంటున్నావుగా. ఇంటికి వస్తే ఫ్రెండ్లీగా ఉన్నాను. రోడ్ మీద బైక్ తో ఫనీగా ఫీట్స్ చేస్తే నవ్వాను. అది లవ్వా? ఇన్నాళ్ళు నువ్వే లోకంగా నీ ఇంటి చుట్టూ తిరిగా. నీలాంటోళ్ళు నా వెనకాల ఇంతమంది తిరుగుతున్నారు. వాళ్ళందరినీ లవ్ చేయమంటావా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? సంగీత, ఎందుకు అలా కసురుకుంటున్నావు? పాపం తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమో. లేదంకుల్, నేను నిజంగానే తను ఇష్టపడుతున్నాను. కరెక్టే, కానీ తను కూడా నిన్ను ప్రేమించాలి కదా. అది పక్కన పెట్టు.
అమ్మాయిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసి పెడతాను. కానీ ఎలా పోషిస్తావు? కూలి పని చేసినా పోషిస్తాను అంకుల్. ఏ సినిమా డైలాగ్ రా ఇది? ఒక కూలోని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? నాకేంటా కర్మ? యు నో వాట్, నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేయాలన్నదే నా అంబిషన్. వాట్స్ యువర్ అంబిషన్? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? హా, చెప్పు. లైఫ్ లో ఏ అంబిషన్ లేనోడికి లవ్ కావాలంట. లవ్. ఛా, మీ అమ్మాయిలంతా ఇంతే. మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు. లుక్, ఏ అమ్మాయి సేఫ్టీ సెక్యూరిటీ లేనోడి దగ్గరికి రాదు. వచ్చినా వాడితో బతకలేదు. ప్రేమించడానికి ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే సరిపోతుందేమో, కానీ బతకడానికి ఏవేవో కావాలి. అది ముందు తెలుసుకో. జస్ట్ గెట్ లాస్ట్. సిద్ధు, ఫస్ట్ లైఫ్, తర్వాతే లవ్. నువ్వు మా అమ్మాయి కోసం ఇంటి చుట్టూ 4 ఏళ్ళు తిరిగేవంటున్నావు. తనని ఇంప్రెస్ చేయడానికి నీ పర్సనల్ స్టైల్స్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటావు. సుమారు 50,000. కావాలంటే అది నేను తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఒకటి మాత్రం నేను తిరిగి ఇవ్వలేను. ఈ వయసులో నువ్వు కోల్పోయిన బంగారు లాంటి 4 ఏళ్ళు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సిద్ధు. రే సిద్ధు, రే అలోక్ రామ్ మహేష్ నీ గురించి వెతుకుతున్నారా? అందరికీ నమస్కారం. ఎల్లప్పుడూ సృష్టికర్త అయిన బ్రహ్మలయతో నడిచేది సమయం ఒక్కటే. ఎవరైతే దాంతో ప్లాన్డ్గా వెళ్తారో వాళ్ళని విజయం వరిస్తుంది. మన కాలేజీలో చదివిన 7 స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఏపీస్ బెస్ట్ అచీవర్స్గా సెలెక్ట్ కావడం అనేది మనకెంతో గర్వకారణం, ఆనందదాయకం. మీ అందరి హర్షధ్వనాలతో వాళ్ళని ఇక్కడకు ఆహ్వానం పలుకుదాం. మన కాలేజీకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి ఆ 7 ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు మరియు వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. మీ అందరికీ వీళ్ళు రోల్ మోడల్స్గా ఉండాలన్నదే ఈ సభ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఆ 7 మీకు పరిచయం చేయబోతున్నాను.